కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. మలాలా యూసఫ్ జాయ్, మనందరం ఆమె పేరు విన్నాం. మలాలా యూసఫ్ జాయ్ జూలై 12, 1997లో జన్మించింది. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. ఆవిడికి హృదయపూర్వకంగా మన ఛానల్ తరఫున, మీ తరఫున, నా తరఫున కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తాను. 1997లో ఆవిడ జన్మిస్తే 2014లోనే ఆవిడికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. సత్యార్థి కైలాష్ మనందరికీ తెలుసు. కైలాష్ సత్యార్థితో కలిసి ఆవిడ నోబెల్ బహుమతిని బాలికల చదువు కోసం చేసిన కృషికి ఆవిడ నోబెల్ బహుమతి పొందింది. ఏమిటి ఆవిడ చేసినటువంటి కృషి? 1997లో జన్మించినటువంటి మలాలా యూసఫ్ జాయ్ పాకిస్తాన్లో స్వాత్ వ్యాలీలో నివసించేది. ఆ వ్యాలీని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కాలంలో స్వాధీనం చేసుకున్న తర్వాత ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు, నువ్వు కూడా బడి మానేయాల్సిందే అని మలాలా యూసఫ్ జాయ్ని హెచ్చరించారు. అయినప్పటికీ ఆవిడ మాట వినకపోవడంతో 2012 అక్టోబర్లో ఆవిడ వెళ్తున్నటువంటి స్కూల్ బస్సులో ఆవిడ మీద కాల్పులు జరిపారు. ఆ తుపాకీ గుండె ఆవిడ తలకి తగిలింది. అదృష్టం కొద్దీ ఆవిడ బతికి బయటపడింది. మనందరికీ తెలుసు ఆ విషయాలు. చివరికి ఆవిడ ఈ సంఘటన జరిగిన తర్వాత షీ బికేమ్ ద సింబల్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. బాలికల విద్యకి ఆవిడ సింబల్గా మారింది. 2014లో కైలాష్ సత్యార్థితో కలిసి ఆవిడ నోబెల్ బహుమతిని అందుకుంది. బాలికల విద్య అంటే మలాలా అనే పద్ధతిలో బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఆవిడ సింబల్గా కూడా మారింది. అంతేకాదు 2013లో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఆవిడని ఆహ్వానించింది. అనేక దేశాల ప్రతినిధులు కూర్చున్నటువంటి ఆ మహాసభలో మలాలా దాదాపు 40 నిమిషాలు మాట్లాడి చివరి వాక్యం చెప్పింది. ఏ చైల్డ్, ఏ స్టూడెంట్, ఏ పెన్, ఏ పెన్సిల్, ఏ బుక్ అండ్ ఏ టీచర్. ఏ స్టూడెంట్, ఏ పెన్, ఏ బుక్ అండ్ ఏ టీచర్ కెన్ చేంజ్ ద వరల్డ్. అని ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి కలిసి విద్యను అభివృద్ధి చేసి ఈ ప్రపంచాన్నే మార్చొచ్చు, విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చొచ్చు అనేటటువంటి అంశాన్ని ఆవిడ తెలియచేసింది. అందువలన మలాలా గొప్ప, అంటే బాలికలు చదువుకోవాలనే దానికి ఆవిడ, ఎందుకంటే బాలికల విద్య ఇప్పటికి కూడా డ్రాప్ అవుట్స్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. లేటెస్ట్గా నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్టు నివేదికలో ఇప్పటికీ మన దేశంలో డ్రాప్ అవుట్స్ రేటు దాదాపు 10% పైగా ఉందని చెప్పారు. డ్రాప్ అవుట్ రేట్ అంటే ఏంటి? 1వ క్లాసులో 100 మంది చేరితే 10వ క్లాస్కి వచ్చేసరికి మానేసే వాళ్ళని డ్రాప్ అవుట్ రేట్ అంటాం. ఆ మానేసే వాళ్ళల్లో బాలికలు ఎక్కువ ఉండటం మన అందరికీ తెలుసు. కానీ బాలికలందరూ చదువుకోవాలని మలాలా ఒక సింబల్గా నిలిచింది. ఆవిడ మలాలా ఫండ్ అని కూడా ఏర్పాటు చేసింది. తనకు వచ్చినటువంటి నోబెల్ బహుమతి గ్రహీతగా వచ్చిన ఫండ్ డబ్బు మొత్తం ఆ ఫండ్కి ఇచ్చి ఆవిడ ఖర్చు చేయటం అనేది జరిగింది. అలాగే 2020వ సంవత్సరంలో ఆవిడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్, ఎకనామిక్స్, ఫిలాసఫీ డిగ్రీ పొందింది. ప్రస్తుతం ఆవిడ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లండన్ నగరం దగ్గరలో ఉన్నటువంటి బర్మింగ్హామ్లో నివసిస్తూ ఉంది. కాబట్టి మలాలాకి ఈ బర్త్డే, ఈ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలికల విద్యను ప్రోత్సహించడానికి మన అందరం ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.